ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజును పురస్కరించుకొని ఆయన అభిమానులు సేవా కార్యక్రమాలు చేపట్టారు. తొలుత రాంపూర్ శ్రీ గిద్ద పెరుమల దేవస్థానంలో అల్లు అర్జున్ పేరు మీద అర్చన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మమతా థియేటర్లో రేసు గుర్రం ప్రీ రిలీజ్ సందర్భంగా వేడుకలు నిర్వహించారు. అక్కడే బర్త్డే కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. రాంపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల అవసరాల దృష్ట్యా 50 కుర్చీలను పంపిణీ చేసి విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఆ తర్వాత పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని చేశారు. ఈరోజు మా అల్లు అర్జున్ గారి జన్మదిన సందర్భంగా ఫస్ట్ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు జన్మదిన సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలోని పిల్లలకు కుర్చీలు కొనియడం జరిగింది. అలాగే అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఇక మునుముందు కూడా ఇలాంటి సేవా కార్యక్రమం చేయడానికి మేము ముందుంటామని, ఇంతకుముందు కూడా HP వ్యాక్సిన్ గురించి కనీసం ఒక వారం 10 రోజుల నుండి రోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. HP వ్యాక్సిన్ ద్వారా 14 సంవత్సరాలు నిన్న పిల్లలు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని మేము అల్లు అర్జున్ ఫ్యాన్ ద్వారా చెప్తున్నాము. అలాగే మునుముందు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసి ముందుంటామని. ఈరోజు మా అభిమాన నటుడు అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా మేము ఉదయం శ్రీ గిద్ద పెరుమాల దేవస్థానంలో అర్చన చేపించడం జరిగింది. ఎందుకంటే మా అభిమానుల యొక్క ఇష్టమైన హీరో అయినటువంటి ఆయన గురించి ఆయన బర్త్డే సందర్భంగా మేము ప్రాథమిక పాఠశాల కట్రాంపూర్లో కుర్చీలు పంపిణీ చేయడం జరిగింది. మరియు అనాథాశ్రమంలో 100 మందికి అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. మరియు మమతా టాకీస్లో ఈరోజు రేసుగురం రీ రిలీజ్ సందర్భంగా అక్కడ కేక్ కటింగ్ మరి సెలబ్రేషన్స్ కూడా చేయడం జరిగింది. మాకు గెస్ట్గా అల్లు అర్జున్ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి తమ్మనవేని అంజయాదవ్ గారు విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.